గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ నివాసంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. వారి నివాసాలతో పాటు లగ్డారంలోని సంతోష్ గ్రానైట్ అండ్ క్వారీస్ పరిశ్రమను ఈడీ అధికారులు పరిశీలించారు. క్వారీని సీజ్ చేసి ఉండడంతో అక్కడి నుంచి ఈడీ అధికారులు వెనుదిరిగారు. సంతోష్ గ్రానైట్ పరిశ్రమకి గూడెం మధుసూదన్ రెడ్డి యజమానిగా ఉన్నారు. గతంలో భూగర్భ గనుల శాఖకు భారీ మొత్తంలో సీనరేజీని మధుసూదన్ రెడ్డి ఎగ్గరేశారు. అయితే 72.87 లక్షల మెట్రిక్ టన్నుల మెటల్ను తవ్వి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజీని మధుసూదన్ రెడ్డి చెల్లించారు. ఇక సీనరేజీ పెనాల్టీ కలిపి గతంలో మధుసూదన్ రెడ్డికి 341 కోట్ల రూపాయలు చెల్లించాలని మైనింగ్ అధికారులు నోటీసులు జారీ చేశారు. గతంలో ఇదే కేసులో మధుసూదన్ రెడ్డి జైలుకు వెళ్లొచ్చారు. అయితే కొందరు బినామీ పేర్లతో మైనింగ్ వ్యాపారాలు చేస్తున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. గూడెం మహిపాల్ రెడ్డి బ్రదర్స్ నివాసంలో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ఈడీ దాడులకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. యోగానంద్ రెడ్డి. శ్వేత, ఇంకా ఉదయం 7 గంటల ప్రాంతంలో మొదలైన ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మొత్తం మీద అటు మైపాల్ రెడ్డి ఇంట్లో, అదేవిధంగా మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి ఇంట్లో కంటిన్యూస్ గా సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు ఇన్ని గంటల నుండి సోదా ఉంది, కానీ ఇప్పటి వరకు అక్కడ ఏం జరిగింది, ఏం జరుగుతున్న విషయం ఇంకా బయటకు రావడం లేదు. ప్రధానంగా గూడెం మైపాల్ రెడ్డికి సంబంధించిన వ్యాపారాలపైననే ఈడీ అధికారులు దృష్టి సారించినట్లుగా తెలుస్తుంది. కొంతమంది ఈడీ బృందం ఇక్కడ పటాన్చేరు మండలం లగ్డారంలోని ఏదైతే సంతోష్ పటాన్చేరు మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డికి చెందిన సంతోష్ శాండ్ అండ్ మైన్స్ దగ్గరికి కూడా అక్కడికి వెళ్లడం జరిగింది. కొంతమంది అక్కడ అధికారులు పరిశీలించారు. అక్కడ క్వారీ సీజ్ చేసి ఉండడంతో ఆ వెనుదిరగడం జరిగింది. ఆ క్వారీ జరిగిన ప్రాంతాన్ని వాళ్ళు ఈడీ అధికారులు పరిశీలించారు. అక్కడ నుంచి ఒక గంట పాటు అక్కడ పరిశీలించి తిరిగి రావడం జరిగింది. ఓవరాల్ గా మైనింగ్ సంబంధించి ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డాడు, గతంలో మనం ఇది రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్టే ఏదైతే విచారణ కమిటీ, టాస్క్ ఫోర్స్ కమిటీ వేసి ఏదైతే దీనికి సంబంధించి ఏదైతే ఇప్పుడు మైనింగ్ జరిగిందో ఆ మైనింగ్ లో అక్రమాలకు పాల్పడ్డ విషయాన్ని బయటకు తీసుకొచ్చారు. దాదాపు 300 కోట్లకు పైన ఫైన్ కూడా విధించడం జరిగింది. దీనికి సంబంధించే ఈడీ అధికారులు కూడా అదే అంశాన్ని పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా ఎంత మేర మైనింగ్ చేశారు, ఎన్ని కోట్ల రూపాయల మేర వీళ్ళు ప్రభుత్వానికి గండికోవడం జరిగింది, ఆ అక్రమంగా వచ్చిన వాటిని ఆదాయాన్ని ఎక్కడికి మరలించారు, గతంలో పార్టీకి సంబంధించి విరాళాలు కూడా ఇబ్బడిముబ్బడిగా అందించారనే విషయంలో కూడా ఆరోపణలు వినబడ్డాయి. ఈ నేపథ్యంలో వీళ్ళ ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా, అదేవిధంగా గత కొన్ని రోజులు మనీ లాండరింగ్ ద్వారా ఏమన్నా ఎక్కడైనా పెట్టుబడులు పెట్టారా, ఈ అక్రమ ఆదాయాన్ని ఎక్కడికి మరలించారనే కోణంలో ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక ప్రధానంగా ఒక రకమైన రూమర్ కూడా కొనసాగుతుంది. ఈడీ ఉదయం నుండి అరెస్టులు ఏమన్నా జరిగే అవకాశం ఉందా అనే కోణంలో కూడా ఆ చర్చ జరుగుతున్న పరిస్థితి ఉంది. కానీ మొట్టమొదటిసారిగా ఈడీ అధికారులు ఆ నోటీసులు ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ ఈడీ సోదాలు నిర్వహిస్తుంది కాబట్టి ఈసారికి మాత్రం నోటీసులకే పరిమితం అవుతారు. ఆ తర్వాత విచారణకు పిలిచి అనంతరం ఏదన్నా వాళ్ళకు అవకాశం ఉంటే అరెస్ట్ చేస్తారు తప్ప ఇప్పుడైతే అరెస్టులు ఉండవనే విషయంలో అఫీషియల్స్ మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ ఒక రకంగా ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైన ఈ ఈడీ దాడులు రాజకీయంగా ఒక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయని చెప్పొచ్చు. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీకి వెళ్తాడు మైపాల్ రెడ్డి అన్న వచ్చిన వార్తల నేపథ్యంలో ఇప్పుడే సడన్ గా ఈడీ అధికారులు దాడి చేయడం అనేది ఖచ్చితంగా ఇదొక రకంగా సంకేతంగా చెప్తున్నారు. మొత్తం మీద టీఆర్ఎస్ ఎవరైతే పార్టీ మారాలనుకున్న ఎమ్మెల్యేలందరికీ ఇది ఒక హెచ్చరిక నేపథ్యం కానుందా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చలు వినిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఈ చేరికలను అడ్డుకోవడానికే బీజేపీ
పావుగా వాడుతున్నట్టు కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని గంటలు అయితే తప్ప ఈడీ అధికారులు బయటకు వస్తే తప్ప అసలు ఏం జరిగింది ఏందనేది విషయం కూడా తెలియరావట్లేదు. కొద్ది సోదాలు జరుగుతున్నంతసేపు కూడా మైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి కూడా బయటకు వచ్చి అక్కడున్న ఆయన అనుచరులకు కూడా చేతి ఊపిపోయిన సందర్భం ఉంది. కానీ అక్కడ ఏం జరుగుతుంది, ఏమేమి విషయాలు ప్రశ్నించారనే విషయం మాత్రం సాయంత్రం ఆగితే కానీ తెలియని పరిస్థితి ఉంది. శ్వేత. రైట్ యోగానంద రెడ్డి, థ్యాంక్ యూ.